లింగ పురాణం ఎపిసోడ్ 8 సృష్టి ప్రారంభం మనువు మరియు శతరూప జననం. ఓం నమ శివాయ. శ్రీ సద్గురు సీతారామమ్మ గారి దివ్య ఆశీస్సులతో మనం లింగ పురాణంలోని సృష్టి రహస్యాలను తెలుసుకుంటున్నాం. గత ఎపిసోడ్లో పరమశివుని అంశతో రుద్రులు ఎలా వచ్చారో చూశాము. కానీ రుద్రులు యోగులు మరియు రక్షకులు, వారి వల్ల వంశాభివృద్ధి జరగలేదు. మరి ఈ భూమి మీద మనుషులు ఎలా పుట్టారు? నేటి ఎపిసోడ్ 8లో ఈ విషయం గురించి తెలుసుకుందాము. సృష్టి పెరగట్లేదని బ్రహ్మదేవుడు మళ్ళీ పరమశివుణ్ణి ధ్యానించారు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. బ్రహ్మదేవుడు తన శరీరాన్ని 2 భాగాలుగా చేసుకున్నారు. సగభాగం పురుష రూపంగాను, మిగిలిన సగభాగం స్త్రీ రూపంగానూ మారింది. ఇదే అర్ధనారీశ్వరి తత్వానికి ప్రతీకగా పురాణాలు చెబుతున్నాయి. ఆ పురుష రూపమే స్వయంభువ మనువు, అంటే తనంతట తాను పుట్టినవాడు అని అర్థం. ఆ స్త్రీ రూపమే శతరూప. ఈమె అనంత సౌందర్య రాశి, ప్రకృతికి ప్రతిరూపం. వీరిద్దరే ఈ సమస్త మానవ జాతికి ఆది దంపతులు. వీరి కలయిక వల్లే మైథున సృష్టి ప్రారంభమైంది. మనువు మరియు శతరూపలకు ప్రియవ్రతుడు, ఉత్తనాపాదుడు అనే కుమారులు. అలాగే ఆకూతి, దేవహూతి, ప్రసూతి అనే 3 కుమార్తెలు జన్మించారు. బ్రహ్మదేవుని సంకల్పం వీరి ద్వారానే నెరవేరింది. అయితే వీరి కుమార్తె అయిన ప్రసూతిని దక్ష ప్రజాపతికి ఇచ్చి వివాహం చేశారు. వీరి సంతానమే సతీదేవి. ఆ సతీదేవి శివుణ్ణి ఎలా వరించింది? దక్షయజ్ఞం వెనుక అసలు కథ ఏమిటి? ఈ ఆసక్తికరమైన విషయాలను మనం ఎపిసోడ్ 9లో తెలుసుకుందాం. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన సద్గురు సీతారామమ్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.